అందరికీ నమస్కారం. మొన్న మధ్య ఐబొమ్మ రవి, పైరసీ డాన్ ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినప్పుడు సామాన్య ప్రజలు మొత్తం అతనికి అండగా నిలబడ్డారు. అతన్ని అరెస్ట్ చేయడం తప్పు, సినిమా వాళ్ళు అత్యధిక రేట్లు పెట్టి మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, పైరసీ చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో సామాన్య ప్రజలకైతే ఐబొమ్మ రవి సినిమా ఫ్రీగా చూపిస్తున్నాడు అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో ఐబొమ్మ రవికి మద్దతుగా మాట్లాడారు. ఈరోజు శివాజీ గారు సినిమా హీరోయిన్లకు సంబంధించి మాత్రమే ఆయన మాట్లాడింది. సాధారణ మహిళల గురించి ఆయన ఏమీ మాట్లాడలా. సినీ హీరోయిన్లు కొంచెం మంచి డ్రెస్ వేసుకోండి, పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఆకతాయిలు మీ మీద పడే అవకాశం ఉంది అని మాత్రమే ఆయన మాట్లాడింది. ఇంకేం ఆయన హితబోధ కార్యక్రమాలు ఏం చేయలే. దానికి ఈరోజు 99% మంది ప్రజలు శివాజీ గారికి మద్దతుగా మాట్లాడుతున్నారు. సినిమా హీరోయిన్లకు సంబంధించి వాళ్ళ డ్రెస్సుకు సంబంధించి నీచంగా తిడుతున్నారు. ఇది వాస్తవం సోషల్ మీడియాలో. అయితే శివాజీ మాటల్ని ఎవరైతే ఖండిస్తున్నారో వాళ్ళను కూడా తిడుతున్నారు, వాళ్ళ కుటుంబాలను కూడా బజారుకు లాగుతున్నారు, వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా బజారుకు లాగుతున్నారు. ఈరోజు మొత్తం మీద ఈ రెండు వ్యవహారాలను గమనిస్తే మనలాంటి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. కాబట్టి ఏదైనా చిన్న సంఘటనలు జరిగితే సినీ పెద్దలు గౌరవ స్థానంలో ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇలాంటి విషయాల మీద స్పందించకుండా ఉంటే మీ గౌరవం మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. నాగబాబు గారు కూడా ఏదో మాట్లాడినట్టున్నాడు. ఆయనకు కూడా ఇలాంటి విషయాలు అనవసరం. ఆయన భవిష్యత్తులో సినిమాల్లో నటించేదేం లేదు, రాజకీయాల్లోకి వచ్చేసాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఇంకా ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అలాంటి నాగబాబు గారు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉందో గమనించుకొని మాట్లాడే ముందు 1-10 సార్లు ఆలోచించుంటే చాలా బాగుండేది. మొత్తం మీద ఏంటంటే, ప్రజల్లో అయితే సినీ ఇండస్ట్రీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. దీని మీద సినీ పెద్దలు ఒకసారి ఆలోచించుకుంటే చాలా మంచిది.